ఆర్టీసీలో సమ్మె హారన్ మోగింది. డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. ఫిబ్రవరి 6 నుంచి బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేస్తామని 9 కార్మిక సంఘాలతో కూడిన ఐకాసా ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని, సమ్మెను నివారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఆర్టీసీ కార్మికులకు 50% ఫిట్మెంట్తో వేతనాలు పెంచడం సహా 51 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 31న సమ్మె నోటీసిచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించింది. 20% మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో సమ్మెకు దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఐకాసా నిర్ణయానికి వచ్చింది. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమైన ఐకాసా నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఫిబ్రవరి 6 ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులను నిలిపివేనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి, ఆర్టీసీకి వస్తున్న నష్టాలను ప్రభుత్వం భరించాలని ప్రధాన డిమాండ్. మేము ఇచ్చినటువంటి 50% డిమాండ్ మీదే చర్చలు జరిపి మా నిజ వేతనాల సమస్యను పరిష్కరించమని విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆర్థిక అంశాల కారణం వల్లే మేము వేతనాల సవరణ ఇంతకంటే చేయాలని ఈసీఎండి గారు చెప్తున్నారు. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకొని ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలి. వేతనాల సవరణ ప్రక్రియని వెంటనే పరిష్కరించకపోతే మాత్రం ఫిబ్రవరి 6 నుంచి ఏదో సమ్మె తలపెట్టాం. సమ్మె అనివార్యమైన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటన జరిగింది. ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సమ్మె సన్నాహ పోరాటాలు చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు డ్యూటీలకు వెళ్లే కార్మికులందరూ డిమాండ్లతో కూడిన బ్యాడ్జీ పెట్టుకుని విధులకు హాజరవ్వాలని కోరారు. ఈ నెల 28న అన్ని డిపోలు వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్ఎం కార్యాలయాల వద్ద భారీగా సమ్మె సన్నాహక మహాధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 30న మళ్లీ ఐకాసా ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఐకాసాలో భాగస్వామిగా ఉండి పోరాటానికి మద్దతిస్తున్న సమ్మెలో పాల్గొనే విషయమై ఇంకా నిర్ణయించలేదని తెదేపా అనుబంధ సంఘం కార్మిక పరిషత్ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మేము కూడా మా సాధక బాధలు తెలియజేసి ఆర్టీసీ కార్మికులు కోరుకునే అత్యుత్తమ వేతన సవరణ, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఆర్థికంగా అందుబాటు అందించడం, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగికి గృహ నిర్మాణ సౌకర్యం, పలు ఇతర డిమాండ్లు కూడా ప్రస్తావించి మేమైతే చాలా ఆశాభావంతో ఉన్నాం. అపారమైనటువంటి గౌరవంతో ముఖ్యమంత్రి గారు మా పట్ల ప్రేమతో వ్యవహరించి అత్యుత్తమ పేరు ప్రకటిస్తారనేసి ఆశాభావంతో ఉన్నాం. తదుపరి చర్యలు ఆర్టీసీ జేఏసీ ఏ రకంగా నిర్ణయిస్తే ఆ రకంగా ముందుకు పోతామని మీ ద్వారా కార్మికులందరికీ మేము తెలియజేస్తున్నాం. ఐకాసా తలపెట్టిన సమ్మెపై ఆర్టీసీలో మరో ప్రధాన సంఘం ఎన్ఎంయూ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. మద్దతుపై చర్చించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఆ సంఘం నేతలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి ఎన్ఎంయూ నేతలు విన్నవించారు.